కువైట్లో రంజాన్ 19వ రోజు వీడియో ఫ్రెండ్స్. చూడండి ఎలా ఏం చేశాను అనేది. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రంజాన్లో పని ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారేంటి? అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసేటప్పుడు చూపిద్దామంటే నాకు ఒంట్లో కొంచెం బాగాలేక చూపించలేదు ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులుగా ఉండి ఎక్కువగా నిలబడుకొని అన్నీ చేయలేక ఇంకా చూపించలేదనమాట. చేసిన వంటలు నేను ఏమేమి చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. గేమాతలు వేసాను కదా, అవి వేసేది మాత్రం చూపిస్తాను. ఇదో చూడండి ఫ్రెండ్స్, అదేమో పుత్తూరు సొరబా అంటారు, అంటే మష్రూమ్ సోర్బా, అదైతే చేస్తున్నాను. ఇక్కడైతే ఫిష్ ఫ్రై అనమాట. చూడండి ఫిష్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత ఇంకా అటు పక్కనైతే ఫిష్ రైసు, వైట్ రైసు, జెరీస్, మామూలుగా కోబోస్లేకి మరకు చూడండి ఫిష్ రైస్ అనమాట, చేపన్నము. ఇంకా నేను ఏమేమి చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. చేపలు అయితే చేశాను, ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడండి. ఇదైతే మష్రూమ్ సోర్బా అనమాట. ఇదైతే సరియా సేమియా చక్కెర చేశాను అనమాట. జెరీస్ అనమాట, అది రోజు చేసేదే జెరీస్. ఇంకా కోబోస్లకి మరక కూడా చేశాను అనమాట. గేమాతలకైతే నూనె పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇవి చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవి చేయడమే చాలా టైం పడుతుంది. సన్న మంట పెట్టుకొని స్లోగా చేసుకోవాలి కాబట్టి. ఇంక ఇవైతే ఈరోజు నా వంటలు అయితే ఇది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాం అనుకున్నాను కానీ నాకు టైం సరిపోలేదు. బట్టలు ఐరన్ చేసుకొని వచ్చే లోపల టైం చూసుకోలేదు నేను. టైం అయితే చాలా అయిపోయింది. ఇంక వీడియో తీసుకుంటా అంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా తొందరగా చేసేసాను. నేను ఏం చేశాను వంటలు అనేది మీకు నెలంతా పెడతానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఏం చేశాను అనేది కూడా చూపించి చెప్తున్నాను అనమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎంత పని ఉన్నా కానీ నేను వీడియో అయితే పెడుతున్నాను కదా ఫ్రెండ్స్, అస్సలు యూస్ లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసే మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ అలా ఒక్కటే ఫ్రెండ్స్, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. మీరు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చారంటే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళందరూ. నేను అదే కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోలు ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్లకైతే రిప్లై ఇవ్వలేకపోయినాను ఫ్రెండ్స్, పని ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకా తెల్లవారుజామున చూద్దామంటే ఇంకా వీడియోస్ పెట్టుకోను, ఇంకా ఆ ఒళ్ళు అలసిపి పడుకునేస్తున్నాను. నేనైతే ఏమీ అనుకోద్దని ఫ్రెండ్స్. నేను మామూలుగా ఇంకా రంజాన్ అయిపోయినాక అందరి కామెంట్లకి రిప్లై అయితే ఒక వీడియో కింద పెట్టి నేను ఇస్తాను. తప్పకుండా నన్ను క్షమించండి. అలాగే నేను ఈరోజు ఏం వంటలు చేశాను, ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి, ఓకేనా? మీరు ఇచ్చే కామెంట్లతోటి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నాకు మీరు అలా ఇస్తే మీరు నాతో మాట్లాడినట్లు అనిపిస్తుంది అనమాట. ఆ కామెంట్లు చూసుకుంటే నాకు ఒక్కొక్క కామెంట్ తెలియకపోయినా నేను మా పిల్లల్ని అడిగి తెలుసుకుంటాను అనమాట. దానివల్ల నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకు కూడా ఇంత సపోర్ట్ ఇస్తున్నారు, ఇంత మన గురించి ఇలా కామెంట్లు పెడుతున్నారు అని నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్నాను కదా ఫ్రెండ్స్, కాన్రాన్ దేశంలో ఉన్నాము. ఎవరు ప్రేమగా పలకరిస్తే వాళ్ళు మన వాళ్ళే అనుకుంటాం ఫ్రెండ్స్. ఎవరైనా కానీ దూరంగా ఉండేవాళ్ళు అలా అన్నమాట. ఈ కామెంట్ రూపంలో అయితే నేనైతే నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు అని చాలా సంతోషపడతాను ఫ్రెండ్స్. చూడండి గేమాతలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. గేమాతలు అయితే అయిపోయినాయి. చూడండి హాల్లో అయితే పెట్టేశాను సర్వ్ చేసి. ఎలా ఉంది మీకు ఈ వీడియో అనిపించింది కామెంట్ అయితే చేసేయండి. చూడండి జెరీస్, కోబోస్, ఫిష్ ఫ్రై, మజ్జిగి, తర్వాత అన్ని జ్యూస్లు అన్నీ పెట్టేశాను అనమాట. మా ఇంట్లో వంటలు ఈరోజు అయితే 19వ రోజు వంటలు ఇవన్నమాట. మీకు ఎలా అనిపించింది తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.